హారికపై ఇల్లు మోకలు దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారు. మహిళపై దాడి జరిగితే హోంమంత్రి స్పందించరా అని అంబటి ప్రశ్న. చంద్రబాబు పవన్ మోసాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపు. చంద్రబాబు పాలనపై ఏడాదిలోనే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. కూటమి సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్న సింహాద్రి రమేష్ బాబు. హారికపై దాడిని ఖండించిన గుడివాడ వైఎస్ఆర్సీపీ నేతలు బీసీ మహిళా నేతపై దాడి చేయడం దుర్మార్గమని మండిపాటు. కొనసాగుతున్న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర, అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తున్న భక్తులు. శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ఇంట విందు. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవానికి గోటి తలంబ్రాలు. భూపాలపల్లిలో తయారీకి అంకురార్పణ. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వడ్ల పూజ కార్యక్రమం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు. తాజాగా వెలగపల్లి శివారులో చెట్టును ఢీకొన్న బస్సు, 6గురికి గాయాలు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద పెరిగిన గోదావరి ఉధృతి. 6 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి విడుదల. రాజస్థాన్లోని అజ్మీర్ నగరంలో కుండపోత. భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయం. రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు. ఉత్తరాఖండ్లోని రుషికేశ్కు పోటెత్తిన భక్తులు. కొండ మార్గాల్లో ప్రయాణించి నీలకంఠ మహాదేవ్ ఆలయాన్ని దర్శనం. ఉత్తరాఖండ్ హరిద్వార్లో నీటిలో పడి యాత్రికుడి గల్లంతు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న భక్తుల్ని కాపాడిన ఎస్టీఆర్ఎఫ్ బృందాలు. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు. ఛత్తార్పూర్లో పోటెత్తిన వరదలు. తిరువల్లూరులో కొనసాగుతున్న అగ్నికీలల ఆర్పివేత. డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో భారీగా మంటలు. పలు రైళ్లు నిలిపివేసి పునరుద్ధరణ చర్యలు చేపట్టిన అధికారులు. 4గురిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి. పెద్దల సభకు ఉజ్వల్ నిగమ్తో పాటు సదానందన్, హర్షవర్ధన్, మీనాక్షి జైన్. గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు. ఆహార పంపిణీ కేంద్రంపై బాంబుల ప్రయోగం. 27 మంది పాలస్తీనియన్లు మృతి. లార్డ్స్ టెస్ట్ 4వ రోజు ఆటలో ఇంగ్లాండ్ తడబాటు. 87 పరుగులకు 4 వికెట్స్ కోల్పోయిన బెన్ స్టోక్స్ సేన. ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలీపై భారత కెప్టెన్ గిల్ సీరియస్. 3వ రోజు చివరి సెషన్లో టైం వేస్ట్ ప్లాన్ చేశారని మండిపాటు.